ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుండి ఆరంభం కానున్నాయి. ఈ మేరకు ఈవో సునీల్ కుమార్ పురోహితులు వివరాలు అందించారు. గ్రహణ శూల దగ్గర నుంచి కూడా పచనం చేయబడేటువంటి ఆహారాన్ని నివేదన చేయడానికి వీల్లేదు. అంటే 9 గ్రహణ శూలం ప్రారంభం, 9 ప్రారంభం ఉంది కాబట్టి 9 లోపే నివేదనలు కూడా అయిపోవాలి. స్వామి రథోత్సవం జరిగిన తర్వాత నివేదనలు చేయడానికి వీల్లేదు. ఇన్ని ఒత్తిళ్ళు, ఇన్ని సమస్యల మధ్యలో మన రథాన్ని బయటికి తీసుకెళ్తే ఉదయం 4ంటికి కళ్యాణం అయిపోయినా ఈ గరుడ సేవ అయిపోయేసరికి 5:30, 6 అవుతుంది. మళ్ళీ గరుడ వేదపంగానే లోపలికి వచ్చి పొద్దున కార్యక్రమాన్ని జరిపి తీరాలి. మహర్నివేదన కూడా మహర్నివేదనకు ముందు రథోత్సవం జరగడానికి వీల్లేదు. మధ్యాహ్నం తర్వాత చేయాలి. ఆ నివేదన కూడా చేసుకున్న తర్వాత స్వామివారిని బయటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బయటకు వస్తే 9 మనం తిరిగి రాగలుగుతామా? దీనికి మార్గం ఏంటి? దీనికి ఏం చేసామంటే మనం ఆలోచించాము. వైఖాన సాగమానికి సంబంధించిన పండితులందరినీ కూడా ఆలోచించాము. వాళ్ళందరూ చెప్పినటువంటి అన్ని విషయాల్లో సేకరించుకొని వాటన్నిటిలో మనకు ఉత్తమంగా మనం చేయగలిగి మనకు సాధ్యపడేది ఏమైందంటే రథాన్ని అలంకరిస్తారు. రథం మీద ఈ గుమ్మడికాయలు కట్టడాలు, రథాలంకరణ చేయటం, స్వామివారిని మామూలుగా రథోత్సవం చేసేటప్పుడు ఏం చేయాలో అవన్నీ చేస్తారు. తాళ్ళు కడతారు, మన వారపోస్తారు, అన్నీ జరుగుతాయి. ఏవి ఆగవు. స్వామివారిని కూడా రథం మీద వేంచేపు చేస్తారు, అది జరుగుతుంది. రాజోపచారాలన్నీ చేస్తారు. రథోత్సవం అప్పుడు మనం ఏం చేయాలో ఆ ఉపచారాలు మొత్తం చేస్తారు. చేసిన తర్వాత స్వామివారిని ఒక అరగంట, 30 గంట, 1 గంట, 8:30 లోపు అయ్యేట్టుగా స్వామివారిని అక్కడే వేంచేపు చేసి రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని, రథంలో ఉన్నటువంటి స్వామి గారిని చూస్తే పునర్జన్మ ఉండదని. అది అక్కడే చూడాలని లేదు, ఇక్కడే చూడాలని, ఇక్కడ సాధ్యమైనప్పుడు అక్కడ దాకా వెళ్ళాం. సాధ్యం లేదు కాబట్టి మనమే ఆయన దగ్గర ఇప్పుడు మన దగ్గర ఇప్పటిదాకా మన దగ్గరికి ఆయన వచ్చారు. ఇప్పుడు సాధ్యపడే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉంచి స్వామివారిని 1 గంట, 1:30 దర్శనాల కోసం ఉంచుతారు. కాబట్టి ఆ సమయంలో అందరం దర్శనం చేసుకునే విధంగా రథం మీద స్వామిని వేంచేపు చేసి తాళ్ళు కట్టి రథం లాగుతున్నట్టుగా ముందుకు తీసుకొని హారతులు ఇచ్చి నమస్కారం చేసి లోపల తీసుకొస్తాం. ఇంతకంటే ఇక మనకు మార్గం కనపడలేదు. లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు 22/2/2026 నుండి 5/3/2026 వరకు జరుగునట్లుగా ఆగమశాస్త్ర పెద్దలు నిర్ణయించి ఉన్నారు. ఆగమశాస్త్రంలో నిర్ణయించిన ప్రకారము స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు 22న మొదలవుతాయి. 22న స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత ఘనంగా నిర్వహిస్తాము. అత్యంత ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేసి ఉన్నాము. ఈసారి కూడా బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తాము. దీనికి కూడా భక్తులు వేలాదిగా వస్తారని అంచనా ఉంది. వివిధ డిపార్ట్మెంట్ల సహాయంతో, సమన్వయంతో మేము అందరికీ కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వసౌకర్యాలు కలగజేస్తాము. కావున భక్తులు స్వామివారిని ఈ బ్రహ్మోత్సవాల దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలకి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ బ్రహ్మోత్సవాలలో 3/3/2026 అనగా మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని మార్పులు చేయటం జరిగింది. అనగా 3/3/2026న సాధారణంగా అయితే కనుక సాయంత్రం 3:30-4 ప్రాంతంలో మేము రథోత్సవం నిర్వహించవలసి ఉన్నది. కానీ చంద్రగ్రహణ గడియలు అవటం వల్ల ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఆగమశాస్త్ర పెద్దలు నిర్ణయించినట్లుగా వారి సూచనల మేరకు ఉదయం 7:30 నుంచి 8:30 వరకు స్వామివారిని రథం మీద నుంచి మాత్రమే దర్శనం మాత్రమే కలగజేస్తున్నాము. 9 గంటలకి ఆగమశాస్త్ర పెద్దలు దేవస్థానం కవాట బంధన చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. దాని ప్రకారం ఉదయం 7:30 నుంచి 8:30 వరకు మాత్రమే గ్రామ ప్రజలందరికీ కూడా రథాంగ దర్శనం మాత్రమే కలగజేస్తున్నాము. దయచేసి ఈ మార్పును ఈ గ్రామ ప్రజలు, స్వామివారి భక్తులు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీడియా వారందరికీ కూడా మీ విజ్ఞప్తి, ఈ రథోత్సవం విషయంలో జరిగిన ఈ మార్పుని మీ యొక్క మీడియాల ద్వారా ప్రజలకి, భక్తులకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.